హీరో 'నితిన్' గారు. మనందరం చానా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఈసారి మాత్రం చాలా లోలో ఉన్నారు 'నితిన్' గారు. ఎందుకంటే వరుస సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. తను చాలా కాన్ఫిడెన్స్‌తో తీసిన 'ఎక్స్ట్రార్డినరీ మెన్' గావచ్చు, 'రాబిన్ హుడ్' గావచ్చు, ఇవి గూడా బాక్స్ ఆఫీస్ ముందు అంతగా అలరించలేకపోయినాయి. తను చాలా డిసప్పాయింట్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఎంత డిసప్పాయింట్ అయ్యాడు అంటే 'దిల్ రాజు' గారు 'తమ్ముడు' మూవీ కోసం ఇలా ఉంది గదా! 'నితిన్' ఏంటి మరి సంగతంటే, సార్ మీరెంత పంపియాలనుకుంటే అంత పంపిండి. నేనైతే అసలేం అడగను. నాకు ఈ సినిమా మాత్రం హిట్ అవ్వాలి అని చెప్పారంట. అయితే ఎందుకు అంత లోలో ఉన్నారు? ఇప్పుడొచ్చిన చిన్న హీరోలు గాని, కొత్తగా వస్తున్న హీరోలు గాని హిట్ అవుతున్నాయి. వాళ్ళ సినిమాలు హిట్ అవుతున్నాయి. వాళ్ళకి ఫ్యాన్స్ పెరుగుతూ ఉన్నారు. కానీ 'నిఖిల్' విషయంలో అంతా డౌన్ అవుతూ ఉంది. అందుకనే ఈ సినిమా విజయం సాధించాలని 'నిఖిల్' అంతలా కోరుకుంటూ ఉన్నాడు. అందుకే 'బలగం' సినిమా తీసిన వేణు గారితో అహా! 'బలగం' సినిమా కాదు, అది వేరేది. 'ఎల్లమ్మ' అది. ఇది 'వకీల్ సాబ్' తీసిన డైరెక్టర్‌తో ఇప్పుడు 'తమ్ముడు' సినిమా అనేది తీయటం జరిగింది. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకొనున్నారు 'నితిన్' గారు. 'నితిన్' గారి సినిమా ఇది హిట్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం 'గుండె జారి గల్లంతయింది', 'ఇష్క్' ఇలాంటి సినిమాలు చాలా చూసాం. మన చిన్నప్పుడు ఆయన ఇంత లోలో ఉండటం ఎప్పుడూ చూడలేదు కాబట్టి మంచి హిట్ రావాలని కోరుకుందాం. అలాగే ఇప్పుడు